హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలీ క్లాసెస్. ఈరోజు మన యొక్క డే 1 టాలీ క్లాస్లో మీకు నేను టాలీ అంటే ఏంటి, టాలీలో మనకి కవర్ అయ్యే మెయిన్ టాపిక్స్ గురించి, అదేవిధంగా టాలీ యొక్క హిస్టరీ గురించి అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టాలీలో ఉండే ఈ యొక్క మెయిన్ టాపిక్స్ గురించి మాట్లాడే ముందు మీకు నేను టాలీ గురించి అయితే కొంచెం చెప్పాలి. అదేంటంటే ఈ టాలీ సాఫ్ట్వేరు చాలామంది అంటే 90% బిజినెస్ పీపుల్స్, అది చిన్న బిజినెస్ అవ్వచ్చు లేకపోతే పెద్ద బిజినెస్ అవ్వచ్చు, ఎవరైనా సరే 90% పీపుల్స్ అకౌంట్స్ రాయడానికి ఈ యొక్క టాలీ సాఫ్ట్వేర్నే వాడుతున్నారు. అందుకే మనకి టాలీ మీద జాబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు గనక టాలీని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే జాబ్స్ అనేవి మీకు రెడీగా ఉన్నట్టే. అంత మోస్ట్ యూజ్డ్ సాఫ్ట్వేర్ ఈ టాలీ. ఇక్కడ మనము టాలీ నేర్చుకోవాలంటే మనకి అకౌంట్స్ బాగా వచ్చి ఉండాలి. అకౌంట్స్ అంటే పర్టికులర్గా జనరల్ ఎంట్రీస్ బాగా వచ్చి ఉండాలి. ఎవరికైతే జనరల్ ఎంట్రీస్ బాగా వస్తాయో, ఎవరైతే ఈ చిట్టాపొద్దులు, జనరల్ ఎంట్రీస్ అంటే తెలుగులో చిట్టాపొద్దులు అంటాం, ఎవరికైతే ఈ యొక్క చిట్టాపొద్దులు బాగా రాయడం వస్తుందో వాళ్ళు టాలీని చాలా ఈజీగా రాయగలరు, ఈజీగా చేయగలరు. అదే మనకి జనరల్ ఎంట్రీస్ రాకపోతే టాలీని మనము చెయ్యలేము. మరి ఇక్కడ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే జనరల్ ఎంట్రీస్ రాయడం వచ్చు, అకౌంట్స్ గురించి వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మరి నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? నాన్ కామర్స్ వాళ్ళు ఏమీ భయపడే అవసరం లేదండి. మన ఇన్స్టిట్యూట్లో మేము నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే అకౌంట్స్ నేర్పిన తర్వాతే, అంటే జనరల్ ఎంట్రీస్ నేర్పిన తర్వాతే టాలీ నేర్పడం జరుగుతుంది. ఒకవేళ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా, సార్ మేము జనరల్ ఎంట్రీస్ మర్చిపోయాము సార్, మాకు అకౌంట్స్ అంతగా గుర్తులేవు అనుకుంటే వాళ్ళు కూడా జనరల్ ఎంట్రీస్ నేర్చుకున్న తర్వాతే టాలీ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి డౌట్ రావచ్చు. అదేంటంటే, సార్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్లో డిగ్రీలో అకౌంట్స్ అంటే ఏంటి, ఎంట్రీస్ అవన్నీ కూడా నేర్పారు సార్. మరి ఇక్కడ అంత టాపిక్స్ అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో డిగ్రీలో కవర్ అయిన టాపిక్స్ అన్నీ మాకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు అలాంటి డౌట్ అవసరం లేదండి. టాలీలో మీకు మేము 10 డేస్లో ఎంట్రీస్ ఎలా రాయాలి, అలాగే అడ్వాన్స్ ఎంట్రీస్ ఎలా రాయాలి, ఇక్కడ మన టాలీకి అవసరమైన టాపిక్స్ అన్నీ మీకు 10 డేస్లో చెప్పడం జరుగుతుంది. మరి మిగతా టాపిక్స్ అన్నీ చెప్పరా అంటే, మిగతా టాపిక్స్ అన్నీ మీకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అనేది మీకు నేను నెక్స్ట్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పుడు మీకు అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ ద్వారానే చెప్పగలను. ఓకేనా? ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత డే 2 క్లాస్లో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే మీకు అసలు బెటర్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇవి నేర్చుకుంటే చాలు, మిగతా నేర్చుకోకపోయినా పర్వాలేదు అనేది మీకు నేను సాటిస్ఫై చేసి విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ డే 1 క్లాస్లో ఫస్ట్ టాపిక్స్ అయితే చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ 4 టాపిక్స్ అకౌంటింగ్ సంబంధించినవి. ఫస్ట్ 4 టాపిక్స్ దేనికి సంబంధించినవి అమ్మా? అకౌంట్స్కి సంబంధించినవి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. అంటే అకౌంట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే వాటి రూల్స్ ఏంటి అనేది ఫస్ట్ టాపిక్గా చెప్తాం. నెక్స్ట్ అకౌంటింగ్ టర్మ్స్ మీనింగ్. ఎందుకంటే మనకి రూల్స్ తెలిసినంత మాత్రాన మనము డైరెక్ట్గా ఎంట్రీస్ రాయలేం. మనకి అకౌంటింగ్ టర్మ్స్ గురించి తెలియాలి. అకౌంటింగ్ టర్మ్స్ అంటే క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, డెటార్ అంటే ఎవరు, క్రెడిటార్ అంటే ఎవరు, స్టాక్ అంటే ఏంటి, కరెంట్ అసెట్ అంటే ఏంటి, కరెంట్ లైబిలిటీ అంటే ఏంటి, అదేవిధంగా కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, గుడ్ విల్ అంటే ఏంటి. అలా మనకి చాలా అకౌంటింగ్ టర్మ్స్ ఉంటాయి. శాలరీ అంటే ఏంటి, వేజెస్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, అలా మనకి అకౌంటింగ్ టర్మ్స్ ఉంటాయి. వాటి యొక్క మీనింగ్ తెలిస్తే మనము ఎంట్రీస్ ఈజీగా రాయొచ్చు.
అందుకే మనం సెకండ్ టాపిక్లో అకౌంటింగ్ టర్మ్స్ అయితే కవర్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్, మూడోది. సో మూడోది అంటే మనం ఎంట్రీస్ ఎలా రాయాలి, అందులో కూడా బేసిక్ జనరల్ ఎంట్రీస్. ఇక్కడ మనకి ఎంట్రీస్లో బేసిక్ జనరల్ ఎంట్రీస్ అలాగే అడ్వాన్స్ జనరల్ ఎంట్రీస్ అంటే 2 రకాలు ఉంటాయమ్మా. బేసిక్ జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, అదేవిధంగా అడ్వాన్స్ జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలో కూడా మీకు మేము నేర్పుతాం. ఈ 4 టాపిక్స్ కంప్లీట్ అయ్యేపాటికి మీకు అకౌంట్స్ మీద అవగాహన వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ జనరల్ ఎంట్రీస్ రాయడం వచ్చేస్తుంది. అదే చాలా ముఖ్యం. జనరల్ ఎంట్రీస్ రాయడమే చాలా ముఖ్యము. అవి రాయడం వచ్చేస్తుంది. ఈ టాపిక్స్ నాన్ కామర్స్ వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకవేళ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి మాకు వచ్చేసరి ఇవన్నీ, సో మాకు రూల్స్ అన్ని గుర్తున్నాయి, అలాగే మాకు టర్మ్స్ అన్నీ తెలుసు, బేసిక్ జనరల్ ఎంట్రీస్ రాయడం వచ్చు, అడ్వాన్స్ జనరల్ ఎంట్రీస్ రాయడం వచ్చు అనుకుంటే డైరెక్ట్గా ఇవేం చెప్పకుండా టాలీ నేర్పుతాము. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఫీజులో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? విత్ అకౌంట్స్ నేర్పాలంటే ఫీజు ఒక రకంగా ఉంటుంది. సో వితౌట్ బేసిక్స్, మాకు ఏం బేసిక్స్ ఏం వస్తారు, డైరెక్ట్గా టాలీ నేర్పిండి అంటే ఫీజు ఒక రకంగా ఉంటుంది. సో ఒక రకంగా అంటే 1000 డిఫరెన్స్గా ఉంటుంది. దానికి దీనికి 1000 అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ 5వ టాపిక్ నుంచి మనం టాలీలోకి సంబంధించిన టాపిక్స్కి వెళ్ళిపోతామండి. సో ఇక్కడ మనము ఈ టాపిక్స్ అన్నీ కూడా మెయిన్ టాపిక్స్. ఇంకా వీటిలో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ నేను ఓన్లీ మెయిన్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. సో పైన హెడ్డింగ్ కూడా ఉంది మెయిన్ టాపిక్స్ అని. సబ్ టాపిక్స్ ఇంకా మనకి చాలా ఉంటాయి. సబ్ టాపిక్స్లో ఇంకా మనకి జనరల్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయమ్మా. ఇవి మాత్రం మెయిన్ టాపిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 5 చూడండి. సో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. నెక్స్ట్ టాలీలో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటమ్మా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే మనం పర్చేజ్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు విత్ ఐటమ్స్తో ఎలా రికార్డ్ చేయాలి. అంటే పర్చేజ్ చేసినప్పుడు నేను సరుకు కొంటాను, సరుకు కొన్నప్పుడు నేను ఏ ఐటమ్స్ కొన్నాను అవన్నీ టాలీలో రికార్డ్ చేయాలి. సేల్ చేసినప్పుడు ఏ ఐటమ్స్ అమ్మాను అవన్నీ రికార్డ్ చేయాలి. ఇప్పుడు పచారీ షాప్ ఉందనుకోండమ్మా, పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు పచారీ సామానం చాలా పర్చేజ్ చేస్తాడు, అవన్నీ కూడా టాలీలో రికార్డ్ చేయాలి. సేల్ చేసినప్పుడు ఏం అమ్మాడు అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. అది బిజినెస్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో అవన్నీ కూడా ఎలా రికార్డ్ చేయాలో మనము ఈ టాలీలో మీకైతే నేర్పుతాము. తర్వాత క్యాష్ డిస్కౌంట్ టాలీలో ఎలా రికార్డ్ చేయాలి, అదేవిధంగా ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, ట్రేడ్ డిస్కౌంట్ని టాలీలో ఏ విధంగా రికార్డ్ చేయాలి. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి 8వ టాపిక్ పర్చేజ్ ఆర్డర్ అండ్ సేల్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ని టాలీలో ఎలా రికార్డ్ చేయాలి, సేల్ ఆర్డర్ని టాలీలో ఎలా రికార్డ్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, సపోజ్ మనకి సరుకు అవసరం వచ్చింది, మనం ఇప్పుడు బిజినెస్లో అమ్మాలంటే సరుకు కావాలి కదా, గూడ్స్ కావాలి కదా. సో ఆ గూడ్స్ మనకు అవసరం వచ్చినాయి. సో అమ్మ ఇక్కడ నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం భయపడద్దు, ఈ టర్మ్స్ అన్ని మనకు వస్తాయి. చాలామంది ఇప్పుడు సపోజ్ ఈ వీడియో వింటున్న వాళ్ళు నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు అనుకోండి. సో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే పదాలు ఏమి అర్థం అవ్వవు, గూడ్స్ అంటే ఏంటి అవన్నీ అర్థం అవ్వవు. సో వాళ్ళకి ఫర్దర్గా నేను అకౌంట్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాటి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు టాపిక్స్ అయితే వినండి. అదే కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే అర్థమైపోతుంది, నేను చెప్పే పదాలన్నీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి అర్థం అవుతాయి. సో పర్చేజ్ ఆర్డర్, సేల్ ఆర్డర్. సో పర్చేజ్ ఆర్డర్ అంటే మనకి అవసరం వచ్చిన గూడ్స్ని మనము మన సప్లైడ్గా ఆర్డర్ ఇస్తాం. అలా మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీకు ఏ ఏ సరుకు కావాలి అని మన సప్లైర్కి మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టాలీలో రికార్డ్ చేయాలి. అదేవిధంగా మన కస్టమర్కి మన ఫోన్ చేస్తారు, మాకు ఈ సరుకు కావాలి రాసుకోండి, ఒక 2 డేస్లో పంపించండి అని వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ని మనం టాలీలో రికార్డ్ చేయాలి. అవి ఎలా రికార్డ్ చేయాలి అనేది కూడా మీకు నేను ఈ టాలీలో అయితే కవర్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. సో ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకుంటే మరి ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ని మనం అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి టాలీలో. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకున్నారు, మరి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. లేకపోతే 4 కలిసి పెట్టుకున్నారు అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే దాన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ అంటాము. సో అలా వాళ్ళ అకౌంట్స్ని మనము టాలీలో ఎలా మెయింటైన్ చేయాలి అది కూడా మీకు ఇక్కడైతే నేర్పుతామండి. నెక్స్ట్ జిఎస్టీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జిఎస్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి బిజినెస్లో కూడా జిఎస్టీ ఉంటుంది. పర్చేజ్ చేసినప్పుడు జిఎస్టీ అప్లై చేయాలి, సేల్ చేసినప్పుడు కూడా జిఎస్టీ అప్లై చేయాలి. ఇక్కడ మనకి జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టీలో టైప్స్,
సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్డిఎస్టీ అంటే ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంటి, యూటీజీఎస్టీ అంటే ఏంటి, మరి అవి ఎప్పుడు అప్లై చేయాలి? ఇప్పుడు అన్ని ట్యాక్స్లు ఒకేసారి అప్లై చేయలేం కదా. సిజిఎస్టీ అప్లై చేయాలి, ఎస్డిఎస్టీ ఎప్పుడు అప్లై చేయాలి, అదేవిధంగా ఐజిఎస్టీ అప్లై చేయాలి. ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మల్టిపుల్ జిఎస్టీ అంటే ఏంటి, అదేవిధంగా మనకి జిఎస్టీలో ఇద్దరు ఉంటారు. సో రిజిస్టర్డ్ డీలర్ అని, అన్రిజిస్టర్డ్ డీలర్ అని, దాన్ని కాంపోజిట్ స్కీమ్ అంటాం. సో వాటి గురించి అయితే మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీలో ఇవి మనకి కవర్ అయ్యే సబ్ టాపిక్స్. నెక్స్ట్ వన్ గోడమ్ మేనేజ్మెంట్. ఇక్కడ కనపడుతుంది హౌ టు మెయింటైన్ గోడమ్స్. అంటే ఇక్కడ మనం టాలీలో గోడమ్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ గోడమ్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా సరే వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, షాపు ఒక ప్లేస్లో పెట్టుకుంటే గోడమ్స్ అనేవి కొంచెం దూరంగా పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సరుకు కొన్నప్పుడు గోడంలో దించుకుని తర్వాత షాపు తెచ్చుకుంటారు, ఎందుకంటే షాప్ ఖాళీగా ఉండదు కాబట్టి. మరి టాలీలో గోడమ్స్ని ఎలా రికార్డ్ చేయాలి, మరి ఈ యొక్క గూడ్స్ గోడం నుంచి షాప్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఎంట్రీ పాస్ చేయాలో మీకు నేనైతే టాలీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఇక్కడ ఏమంటామంటే మెయింటైన్ గోడమ్స్ అని పిలుస్తారు, దాన్ని గోడమ్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రైస్ లెవెల్, మల్టిపుల్ ప్రైస్ లెవెల్. ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్లో మనము మన కస్టమర్స్కి అమ్మేటప్పుడు వాళ్ళు కొన్న క్వాంటిటీని బట్టి డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం, అలాగే ప్రైస్ మారుస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఒక 5 రకాల వస్తువులు కొన్నప్పుడు ఒక రకమైన ప్రైజు, ఒక రకమైన డిస్కౌంట్ ఉంటుంది. అదే 20 వస్తువులు కొన్నప్పుడు ఒక రకమైన ప్రైజు, ఒక రకమైన డిస్కౌంట్ ఉంటుంది. అదే 50 వస్తువులు కొన్నప్పుడు ఒక రకమైన డిస్కౌంట్, ఒక రకమైన ప్రైజ్ ఉంటుంది. అదే 100 కొంటే ఒక రకమైన ప్రైజు, ఒక రకమైన డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఇక్కడ వస్తువులు ఎక్కువ కొనే కొద్దీ సో ప్రైస్ తగ్గుతుంది, డిస్కౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం టాలీలో జస్ట్ మీరు ఆ ఐటమ్ని సేల్ చేసేటప్పుడు ఐటమ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు 10 వస్తువులు కొన్నారా, 50 వస్తువులు కొన్నారా, 100 వస్తువులు కొన్నారా అని ఆ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా టాలీ ప్రైజు చెప్పేస్తుంది, డిస్కౌంట్ కూడా చెప్పేస్తుంది. అంటే మీరు మాన్యువల్గా ఏ అవసరం లేదు, ప్రైజు అదే చెప్పేస్తుంది, డిస్కౌంట్ కూడా అదే చెప్పేస్తుంది. మరి దాన్ని ఎలా రికార్డ్ చేయాలి అనేది మనకి ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ లెవెల్లో మీకు నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ మల్టిపుల్ కరెన్సీ. ఇక్కడ మల్టిపుల్ కరెన్సీ ఏంటంటే సపోజ్ మన దేశ కరెన్సీ కాకుండా ఇతర దేశ కరెన్సీతో మనం వ్యాపారం చేస్తే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనకి ఈ యొక్క మల్టీ కరెన్సీలో మీకు కవర్ అవుతుందమ్మా. నెక్స్ట్ శాలరీ పేరోల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శాలరీ పేరోల్ అనేది మనకి ఇందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా, మనం నేర్చుకోవడానికి 4 days పడుతుంది. సో శాలరీ పేరోల్ అనేది మీకు నేను మన టాలీ క్లాస్లో చెప్పుకుంటాం, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, సపోజ్ మనం లోన్ తీసుకున్నాము, టాలీలో ఎలా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి, అదే మన కస్టమర్కి మనం లోన్ ఇస్తూ ఉంటాం, మరి అప్పుడు ఎలా రికార్డ్ చేయాలి. అదేవిధంగా మన డెటార్స్కి కానీ క్రెడిటార్స్కి కానీ మనము సపోజ్ డెటార్స్ సరుకు అమ్మినప్పుడు సో వాళ్ళకి కొంత టైం ఇస్తాం, వాళ్ళు ఆ టైంలో కట్టకపోతే వాళ్ళు కొన్న సరుకు మీద మనం అమ్ముతాం కదమ్మా, ఆ అమ్మిన సరుకు మీద ఎంతకైతే అమ్మామో దాని మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఆ ఇంట్రెస్ట్ అనేది టాలీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మరి అలాంటి ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా మీకు నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ టీడీఎస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎవరికైనా అమౌంట్ పే చేసేటప్పుడు టీడీఎస్ యాక్ట్ ప్రకారము వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ పే చేస్తే ఖచ్చితంగా టీడీఎస్ కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజు మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో అది ఒక రెంట్ అనుకుందాం, అంటే రెంట్కి తీసుకున్నారు, బిజినెస్ చేస్తున్నారు. రెంట్ అనేది సో సంవత్సరానికి వచ్చేపాటికి 2,50,000 దాటిపోతుంది. సంవత్సరానికి రెంట్ 2,50,000 దాటిపోతుంది. అలా మీరు ఒక 1 yearకి 2,50,000 కంటే ఎక్కువ అమౌంట్ పే చేస్తే రెంట్ కింద 10% టీడీఎస్ కట్ చేయాలి. 10% టీడీఎస్ కట్ చేయాలి. మరి అది ఎలా కట్ చేయాలి, కట్ చేసిన అమౌంట్ ఏం చేయాలి అనేది మీకు నేను టాలీలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మనకి టాలీలో కవర్ అయ్యే మెయిన్ టాపిక్స్. ఇంకా ఇవి కాకుండా ఈ మెయిన్ టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. దాంతోపాటుగా మనకి కొన్ని మైనర్ టాపిక్స్ ఉంటాయి. మైనర్ టాపిక్స్ అంటే హౌ టు క్రియేట్ ద న్యూ వోచర్స్, న్యూ వోచర్ని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా న్యూ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి,
ఓకేనా. అదేవిధంగా సేల్స్ రేట్ను, పర్చేజ్ రేట్ను ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఇలా మనకి చాలా మైనర్ టాపిక్స్ అయితే కొన్ని కొన్ని ఉంటాయమ్మా. అవన్నీ కూడా మీకు మేము ఈ టాలీలో అయితే కవర్ చేస్తాము. అంటే ఒకటే చెప్పగలం, అదేంటంటే సో మీరు ఇవన్నీ అంటే టాలీలో మేము చెప్పిన టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే జాబ్కి రెడీగా ఉన్నట్టే. ఓకేనా. ఇవి మనకి టాలీలో కవర్ అయ్యే మెయిన్ టాపిక్స్. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా మీకు, ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయాలి, రన్నింగ్ నోట్స్ అనేది. అప్పుడే మీరు వాటిని బెటర్గా అండర్స్టాండింగ్ చేసుకోగలరు. ఇంకా నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కామర్స్ వాళ్ళకంటే కామర్స్ వాళ్ళు రాసుకోవాలి, నాన్ కామర్స్ వాళ్ళు ఇంకా పిన్ టు పిన్ పాయింట్ రాసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా టాలెంట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ మీకు నేను టాలీ యొక్క మీనింగ్ చెప్తానమ్మా. తర్వాత టాలీలో కొన్ని పాయింట్స్ అంటే టాలీ హిస్టరీ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఓకేనా. చెప్పి మీకు నీ క్లాస్ అయితే ఎండ్ చేస్తాను. సో ఫస్ట్ రాసుకోండి అమ్మా టాలీ మీనింగ్. ఇక్కడ మనకి టాలీ మీనింగ్ చూడ మీకు కనబడుతుంది. టాలీ ఈజ్ ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టు యూజ్ రికార్డింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్. ఇక టాలీ అంటే ఏంటమ్మా, టాలీ ఈజ్ ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. అది ఎవరైనా టాలీ అంటే ఏంటి అడిగితే టాలీ అంటే ఏం లేదు, ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇంకా సింపుల్ చెప్పాలంటే మనము అకౌంట్స్ని టాలీలో రాయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ పేరే టాలీ. ఓకేనా. చూడండి అక్కడ నెక్స్ట్ మీకు ఎక్కడ కింద ఉంది, ఏమనుంది, టు యూజ్ రికార్డింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్. ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, మన బిజినెస్లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్. మన బిజినెస్ డైలీ ఏం జరుగుతాయమ్మా, మనం డైలీ పర్చేజ్ చేస్తూ ఉంటాం, సేల్ చేస్తూ ఉంటాం, శాలరీ పే చేస్తూ ఉంటాం, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తూ ఉంటాము, క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ ఉంటాము, క్యాష్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తూ ఉంటాము, ఫిక్స్డ్ అసెట్ కొంటూ ఉంటాము, మన అమౌంట్ మనం ఒకవేళ ఎవరైనా అప్పు ఉంటే క్రెడిటర్స్కి అమౌంట్ పే చేస్తూ ఉంటాము, డెటార్స్ దగ్గర నుంచి మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది. ఇలా మన బిజినెస్లో చాలా ట్రాన్సాక్షన్లు డైలీ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్లు అన్నిటిని కూడా అంటే బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్లు అన్నిటిని కూడా ఎక్కడ రికార్డ్ చేస్తాం మనం, టాలీ అనే సాఫ్ట్వేర్లో రికార్డ్ చేస్తాము. అలా రికార్డ్ చేయడానికి మనము ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ పేరే టాలీ. ఇప్పుడు నేను చాలా ట్రాన్సాక్షన్లు చెప్పాను, అవన్నీ కూడా ఎంట్రీస్ రూపంలో రికార్డ్ చేయాలి. టాలీలో ఎలా రికార్డ్ చేయాలమ్మా, ఎంట్రీస్ రూపంలో రికార్డ్ చేయాలి. నెక్స్ట్ మనం చూడండి టాలీ ఫుల్ ఫామ్. ఇది మనకి ఎంట్రీస్లో అడుగుతూ ఉంటారా మీ క్వశ్చన్స్ అన్ని. టాలీ ఫుల్ ఫామ్ అంటే అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఏమన్నారంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. టాలీ అంటే ఏంటమ్మా, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. ఇక టీ అంటే ట్రాన్సాక్షన్స్, ఏ అంటే అలౌడ్, తర్వాత ఎల్ అంటే లీనియర్, తర్వాత మళ్ళీ ఇంకో ఎల్ ఉంది దాని లైన్, లాస్ట్ వై ఉంది అది యాడ్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఇందాక పైన ఆల్రెడీ చెప్పాను మీనింగ్లో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని. అవే అంటే ట్రాన్సాక్షన్స్ అంటే పర్చేజ్ అవ్వచ్చు, సేల్ అవ్వచ్చు, బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, శాలరీ పే చేయొచ్చు. అలా డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎలా రాయాలి, లీనియర్ లైన్. ఇక్కడ లీనియర్ అంటే ఇక్కడ ఏంటంటే లీనియర్ అంటే ఏంటంటే ఒక వరుస క్రమం. లీనియర్ అంటే ఏంటమ్మా, ఒక వరుస క్రమం. ఓకేనా. యాడ్స్ అంటే ఏంటంటే రిజల్ట్. యాడ్స్ అంటే రిజల్ట్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం డే వైజ్గా, లీనియర్ లైన్ అంటే అదే ఒక డే వైజ్గా రాయాలన్నమాట. సో మనం డేట్ వైజ్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా టాలీలో రికార్డ్ చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుంది, యాడ్స్. యాడ్స్ అంటే రిజల్ట్ అని చెప్పాను. రిజల్ట్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఏం రిజల్ట్ కావాలి, వ్యాపారం చేసే వాళ్ళందరికీ వాళ్ళకి ఎంత లాభం వచ్చింది. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారమ్మా, సో మీ అల్టిమేట్ టార్గెట్ ఏంటి, లాభం తెచ్చుకోవడం. కొన్నిసార్లు నష్టం కూడా రావచ్చు, బిజినెస్ అంటే అంతే కదా, 10 సార్లు లాభం వస్తున్న రూల్ లేదు, నష్టం కూడా రావచ్చు. మరి నేను బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత సంవత్సరం అయిపోయింది, 1 year అయింది, 1 year తర్వాత నాకు ఎంత లాభం వచ్చింది, అసలు ఎంత నష్టం వచ్చింది, దాన్ని ఏమంటారు, రిజల్ట్ అంటాం. మరి అలాంటి రిజల్ట్ని ఏ చూపిస్తుంది, టాలీ చూపిస్తుంది. అందుకని ఏం చెప్పాడు, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అని చెప్పాడు. అది టాలీ ఫుల్ ఫామ్. నెక్స్ట్ చూడమ్మా టాలీ ఫౌండర్. అసలు ఈ టాలీ సాఫ్ట్వేర్ని ఎవరు కనిపెట్టారంటే శ్యామ్ సుందర్ గోయంకా. టాలీ సాఫ్ట్వేర్ కనిపెట్టిన ఆ వ్యక్తి పేరేంటమ్మా, శ్యామ్ సుందర్ గోయంకా. ఓకేనా. ప్రస్తుతం అతను ఎక్స్పైర్ అయ్యాడు.
సో ఆ కంపెనీని వేరే వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. నెక్స్ట్ మరి ఈ యొక్క టాలీ యొక్క కంపెనీ నేమ్ ఉందమ్మా. ఆ కంపెనీ పేరు ఏంటంటే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ టాలీ యొక్క సాఫ్ట్వేర్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వెబ్సైట్ ఐడి. ఒకవేళ మీరు టాలీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అందులో మనకి లైసెన్స్ వెర్షన్స్ ఉంటాయి, అవన్నీ మనం కొనుక్కోవాలన్నా, మనకి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా, సో ఈ వెబ్సైట్ ద్వారా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ వెబ్సైట్ పేరేంటమ్మా www.tallysolutions.com. www.tallysolutions.com అనే వెబ్సైట్ ద్వారా మనమైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైసెన్స్ వెర్షన్లు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది టాలీ సంబంధించిన కొంత హిస్టరీ. తర్వాత మీకు క్లాసుల్లోకి వెళ్ళిన గురించి మీకు సో ఇంట్రెస్ట్లో ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా మీకు మేము టాపిక్స్ కవర్ చేస్తాము, విత్ మెటీరియల్ కూడా ఇస్తాం. సో దానికి మీరు ఎలాంటి భయపడే అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టాలీ అండ్ మాన్యువల్ అకౌంట్స్. ఇందాక మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక వారం అకౌంట్స్ చెప్పేస్తే అయిపోతుందా, సో మిగతా వాళ్ళు నేర్చుకో అవసరం లేదా అని అప్పుడు అన్నప్పుడు మీకు నేను చెప్పాను. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆ ఎగ్జాంపుల్ ఇదే. సో ఈ ఎగ్జాంపుల్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైనా, కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైనా సో అకౌంట్స్లో ఇంతవరకు నేర్చుకుంటే చాలు అనేది సో మీరే సాటిస్ఫై అవుతారు. సో దాని గురించి మీకు నేనైతే నెక్స్ట్ క్లాస్లో డే 2 క్లాస్లో మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.